నమస్తే. 'బిగ్ బాస్' ఫినాలే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. 'బిగ్ బాస్' ఫినాలే సందర్భంగా విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నాగార్జున గారు ప్రకటించిన తర్వాత అతను బయటికెళ్ళిపోతుంటే అక్కడ ఈ విన్నర్, రన్నర్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఆర్టీసీ బస్సులు ధ్వంసమైనాయి. కొన్ని పోలీసు వాహనాలు కూడా ధ్వంసమైనాయట. అయితే ఈ నేపథ్యంలో ఈ అల్లరికి కారణం పల్లవి ప్రశాంతే అంటూ పోలీసులు అతని మీద కేసులు పెట్టి పరికేశారు. అయితే దాదాపు అందరు కూడా పల్లవి ప్రశాంత్ ఏం తప్పు చేసి ఉన్నది ఒక ప్రశ్న. కానీ ఇక్కడ పోలీసులు చెప్పేది ఏంటంటే అది వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు మాట చెప్పారు. పల్లవి ప్రశాంత్ను ఆ ఘర్షణ వాతావరణం చూసి వెనక్కి నుంచి వెళ్ళిపోమని చెప్పినాం. ఆయన కొంత వెళ్ళి వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చిండు. అలా రావటం వల్లనే ఈ ఘర్షణ జరిగింది, ఇవి ధ్వంసమైనాయి కాబట్టే కేసు పెట్టామని చెప్పాడు. ఇది చాలా విడ్డూరం కదా, పెద్ద కల్పిత కథలే కనిపించింది. ఇప్పుడు 'బిగ్ బాస్' అనే పెద్ద షో, ఇది 7వ సీజన్. ఈ 7వ సీజన్లో ఈ నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోకుండానే 'బిగ్ బాస్' నిర్వహిస్తున్నారా ఒక ప్రశ్న. గ్రాండ్ ఫినాలే రోజు ఎలాగో అభిమానులు వస్తున్న సంగతి తెలుసు, జనాభా ఎక్కువ వస్తుంది. ఆ రోజు పోలీసులకు మీరు చెప్పలేదా? చెప్తే పోలీసులకు సరైన బందోబస్తు చేయకుండా ఎందుకు వదిలేసిండు, ఘర్షణ ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు మన ముందర ఉంటాయి. ఇది విజయ్ కుమార్ గారు డీసీపీ చెప్పిన మాటల్ని బట్టి. మరి ఇక్కడ ఘర్షణ జరిగితే అక్కడ పోలీసులు మన నిర్వాహకులు అనుమతి తీసుకోకపోతే తప్పేవరిది, నిర్వాహకులది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళు అనుమతి తీసుకున్నా కూడా పోలీసులు అక్కడ సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు, ఘర్షణ జరిగిందంటే అది పోలీసులు తప్ప. అక్కడ ఢిల్లీ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మరి పల్లవి ప్రశాంత్ మీద ఎందుకు కేసు పెట్టారు అంటే పల్లవి ప్రశాంత్ పేదవాడు, రైతు బిడ్డ. సరే 30 లక్షలు వచ్చిన సంగతి తర్వాత, విన్నర్ అయిన సంగతి తర్వాత. దీంతో ఏంటంటే ఎవరో దీని వెనకాల ఉండి పోలీసుల్ని ఉసుగులు మరి తను అరెస్ట్ చేయించిర్రా అన్న అనుమానం వస్తుంది. అతనికి 14 రిమాండ్, ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది. ఇప్పుడు సంబరాలు చేసుకుంటూ వాళ్ళ అభిమానులుగా. కానీ ఈ పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టడం అనేది దేనికి సంకేతం? మనం మొదటి నుంచి వింటున్న సామెతే, చట్టం ఎప్పుడు ఉన్నోడు చుట్టమే. ఇప్పుడు కూడా ఎవరో ఉన్నోడికి వంత పాడడం కోసం పోలీసులు పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టారు తప్ప పల్లవి ప్రశాంత్ చేసిన నేరం ఏంటి? విన్నర్ అయిపోయి దొడ్డిదారు ఎందుకు పారిపోవాలి? అలా పోకుండా అతనికి రక్షణ, సెక్యూరిటీ బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది కదా. అలా ఇవ్వకుండా వెనకంగా పో అని అదే నాగార్జునను, అదే స్టార్ ఎన్టీఆర్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబు లాంటి వాళ్ళు వస్తే మీరు దొడ్డిదారు వెళ్ళిపోమని చెప్పగలుగుతారా? వెళ్ళినా కూడా ఆయనకు రక్షణగా పోతారు. మరి బలప్రసాద్ పొమ్మని చెప్పారు తప్ప ఏదో పేదోడు వాడు చెప్తే ఇంటల్లే. సో ఇక్కడ అంటే పేదరికం అనేది చట్టం ముందు చాలా చులకనగా భావించబడుతుంది. చట్టం అందరికీ సమానమైన మాటలు అర్థం లేదు అని మరొక్కసారి పల్లవి ప్రశాంత్ అరెస్టు రుజువు చేసింది. సో చట్టం ఎప్పుడు కూడా ఉన్నోళ్ళ చుట్టమే.